బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా రాఘవాపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రఘునాథపల్లి మండలానికి సాగునీరు అందించాలని పాదయాత్రకు సిద్ధమయ్యారు రాజయ్య. దీంతో ఇంటి నుంచి బయటకు రానికుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్ర గంట ఆలస్యం కావచ్చు కానీ కార్యక్రమం ఆగదంటూ రాజయ్య వర్గీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రాఘవాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరింటికి పోయి కండువలప్పుడు బతిలాడడమో లేకపోతే అట్లాంటి ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఎప్పుడు కండువలు కూడా వేసుకోలేదు. కాబట్టి చట్టంలో ఉన్న కొన్ని వెసులుబాట్లను బట్టి ఆ రోజు తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు అట్లా కాదు. అనేక సందర్భాలు బై ఎలక్షన్ వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి, తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే మరి నేను కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయినా కదా. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే బై ఎలక్షన్ పోయి నిరూపించుకో. నువ్వు నీ గొప్పగా అయితే అవసరమైతే కాంగ్రెస్ పోయినని చెప్పేసి తెలంగాణ మొత్తం కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగు. నేను ఆ రోజు రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగితే తెలంగాణ రాజన్నని నన్ను పిలిచిండు. కాబట్టి ఆయన ఫిరాయింపుల చట్టం మీద కడేశ్వర మాట్లాడము దొంగ అన్నట్టున్నది తప్ప ఇంకంతకంటే ఏం లేదు. రాజయ్య హౌస్ అరెస్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా వరంగల్ రాజకీయమే వేడెక్కుతున్న పరిస్థితి. కాంగ్రెస్లోనే వర్గ విభేదాలు తలెత్తుతున్నాయంటే మొత్తంగా కడియం శ్రీహరిపై రాజయ్య రోజురోజుకు విమర్శన బాణాలు ఎక్కుపెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, హన్మకొండ జిల్లాలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు సుబేదారి పోలీసులు. అయితే అతను స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే. అటు స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయనే నేపథ్యంలో అటు ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలనే డిమాండ్ తో ఆ పాదయాత్రలు చేస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. ఇప్పటికే 2 విడతలు పూర్తి చేసుకున్న తాటికొండ రాజయ్య ఇటు 3వ విడత ఈ రోజు రఘునాథపల్లి మండలంలోని కురుసపల్లి వద్ద ప్రారంభించేందుకు ఈ రోజు హన్మకొండలోని తన నివాసం వద్ద నుంచి బయలుదేరే క్రమంలో సుబేదారి పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కొంత ఆలస్యమైన, ఖచ్చితంగా గంట ఆలస్యమైన నేను పాదయాత్రకు వచ్చి తీరుతాను, చేసి తీరుతానని ఉదయం నుంచి శపథం చేశాడు రాజయ్య. ఎట్టకేలకు అటు పోలీసులతో అటు సిపి గారితో మాట్లాడిన అనంతరము ఎలాంటి మాకు రాజకీయ కక్షలు లేవు, మేము కేవలం రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్ మాత్రమే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి చెప్పడము. అదేవిధంగా ఇప్పటికే అటు రాజయ్యకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు అటు వినయ్ భాస్కర్, ఇటు తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నమనేని నరేందర్లు ఆయన ఇంటికి చేరుకొని తనకు మద్దతుగా నిలబడడంతో అటు పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే అతని పాదయాత్రకు ఇక్కడ సుబేదారి పోలీసులు అనుమతించారు వంశీ. అటు ఇక్కడ అనుమతించినప్పటికీ కూడా అక్కడ స్టేషన్ గన్పూర్ వద్ద కూడా రాఘవపూర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా అయితే గత 2 రోజులుగా అటు జనగామలో ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న తాటికొండ రాజయ్య అటు కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. దీనికి నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అతని దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నేను రాజకీయాలలో సవాళ్లు మాత్రమే విసిరాను. రాజకీయాలలో ప్రతి సవాళ్లు సహజంగా ఉంటాయి, కానీ ఇలాంటి పోలీసులతో కక్ష సాధింపు రాజకీయాలు తగదంటూ రాజయ్య అటు డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఎటకేలకైతే రాజయ్యను కొద్దిసేపటి క్రితము తన పదయాత్రకు అనుమతించినప్పటికీ కూడా అటు రాఘవపూర్ వద్ద అదేవిధంగా కురుసపల్లి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. అయితే జనగామ జిల్లాలో రఘునాథపల్లి ఉండడము అక్కడి నుంచి ప్రారంభం కావడంతో జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా తనకు మద్దతుగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు కడియం శ్రీహరి పైన ఖచ్చితంగా దమ్ముంటే తెలంగాణ భాషలో సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి, పార్టీ మారితే ఉప ఎన్నిక రాజీనామా చేయాలి, పార్టీ మారకపోతే నా పాదయాత్రకు వచ్చి సహకరించాలి బీఆర్ఎస్ లో ఉంటే అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ హౌస్ అరెస్టులు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ గా మారిపోయిన వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.